వరల్డ్లో మోస్ట్ పవర్ఫుల్ పోలీస్ ఎవరు అంటే ఇండియన్ పోలీస్ వరల్డ్లో. ఎందుకంటే వీళ్ళకున్న అధికారాలు ఎవరైనా తీసుకెళ్ళి 24 hours లోపల వేసేయచ్చు. అలాంటి అధికారాలు ఉన్న పోలీసు. అధికారాలు అలా ఎందుకున్నాయంటే వాళ్ళు దుర్వినియోగం అనుకున్నట్టుగా జరగలేదన్నమాట. మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని మనం వేయలేకపోతున్నాం. మన పోలీసు వాళ్ళు అందులో మీరు జర్నలిస్టులు రోజు పోలీసుల మీద రాస్తుంటారు, అది రాస్తుంటారు. మిమ్మల్ని పట్టుకెళ్ళి ఎప్పుడు ఎవరైనా వేయలేదు కదా. ఈ మధ్యన వేస్తున్నారు. ఈ మధ్యన కూడా ఎవరిని వేస్తారంటే వాళ్ళ పార్టీకి వ్యతిరేకం జర్నలిస్టులు ఉంటే వేస్తారు. మీరు అది కూడా ఉండొచ్చు. ఇంకెవరో చేయడానికి నాకు ఒకసారి 3 Town పోలీస్ స్టేషన్లో ఓ బండిని కారు గుద్దింది. గవర్నమెంట్ హాస్పిటల్ బండిని కారు గుద్దితే ఆ బండి వాటికి మొత్తం కింద పడిపోయాడు, దెబ్బలు తగిలే, కారు గుద్దేసి వెళ్ళిపోయాడు. నెంబర్ అన్ని నోట్ చేసుకున్నాడు. చేసుకుని వాటి పోలీస్ స్టేషన్ 3 Townలో ఫిర్యాదు ఇచ్చాడు. అప్పుడు ఎస్ఐ చాలా మంచిగా నాకు క్లోజ్, అప్పుడు పరిచయం లేదు. ఎస్ఐ కేసు బుక్ చేశాడు. చేసిన తర్వాత ఆ కారు వాడు ఎవడో నాకు తెలుసు. వాడు నా దగ్గరికి వచ్చాడు. నేను అప్పుడు ఏమీ కాదు, ఇది 80లో. కారు వాడు నా దగ్గరికి వచ్చి ఇల్లు ఇలా గుద్దేశాను, జనం ముగిపోతుంటే కాలేజీలోకి తప్పించుకుని వచ్చాను, కొంచెం చూసి పెట్టంటే అవును పంపాను. పంపితే బండివాడికి పెద్ద దెబ్బలేం కాదు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. ఎవడరా బండివాడు అంటే ఈ రాజానగరం దగ్గర ఏదో ఊరు, అప్పుడు రామ్మోహన్ కూడా ఎమ్మెల్యే కాదు అని కబురెట్టారు. అక్కడ అయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ కొట్టుకుపోయింది. అడుపుతుంటే ఆపకుండా వెళ్ళిపోయాడు. బండివాడు కూడా మంచి పొగరగా ఉన్నాడు. అడుపుతుంటే ఆపకుండా వెళ్ళిపోయాడు, అది తప్పులో వదిలేదు. చూడండి బండి గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోయాడు. పెట్టుకొని బండికి ఏమవ్వాలా వెనక నుంచి కొద్దినప్పుడు ముందడిపోయాడు. సరే నీకు అలా కాదు, మీరు వైద్యానికి మంచి వైద్యం చేసి మీరు డబ్బులు అర్థమంటావు చెప్పాను అంటే ఆడి దగ్గర నేను డబ్బులు ఇస్తాడు. మాకు బండి ఉంది, అడిగి బండి ఉంది, చాలా పొగరగా చెప్పాడు. చెప్పి నాకేం అక్కర్లేదు, అలా కాదే నీకు ఎంతో కొంత ఇప్పిస్తాను, ఈ స్టేషన్కి వెళ్ళి కేసు విత్డ్రా చేసేసుకో. కేసు ఎస్ఐ గారు వెళ్ళి సార్ ఏమైంది అన్నాడు. అంటే ఎలాగా ఇక్కడ ఈ సందులో అరుణ్ కుమార్ గారు ఎవరో ఆయన పిలిచాడండి, మాట్లాడాడు. ఫోన్లండి వదిలేస్తాడు. ఆయన పెట్టుకుంటాడు. కేసు ఎక్కడం నువ్వే, వదిలేయడం నువ్వేనా? ఎవడరా అరుణ్ కుమార్ అని తీసుకురండి. అదేంటండి నేను ఏం రాజీ పడిపోతానంటే అనుకున్నాను. ఇంకా కేసు పెట్టడం నువ్వే, ఎందుకంటే మేము ఖాళీగా ఉన్నాం అనుకున్నావా అని చెప్పి ఆయన పెట్టాడు. నన్ను పిలిచారు, ఆయన లోపల వేశారండి. లోపల బయట కూర్చోబెట్టారండి. వెళ్ళారు. ఆయన పరిచయం లేదు నాకు. మీరు ఎవరండి, అసలు మీకు ఏంటంటే సంబంధం అన్నాడు. ఈ ఎవరైనా కారు అని నాకు తెలుసు. కారు అని చెప్తే మీరు రాజ్యత మేము పోలీసులు నిశ్శబ్దం పోలీస్ స్టేషన్ అంటే ఒక మాట చెప్పాను, నేను లాయర్ అని చెప్పాను. మా పోలీస్ స్టేషన్ ముగించండి మేమెందుకు అన్నాడు. అదే మీకు ఏం కావాలండి వాళ్ళు ఆ కారు వాడికి ఎక్కువ వార్నింగ్ నేను ఇవ్వకుండా ఇది కుదరదు, కారు వాడిని మీరు పంపించండి. ఏజ్ లేదు కానీ అదేంటండి ఉద్దేశం పోతాడా. తర్వాత నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు అనుకున్నా ఎస్ఐ, ఏది చెప్పాను. ఇప్పుడు కూడా అదే అనుకుంటాను, నాకు కనిపిస్తే ఇంకా పెట్టుకుంటున్నాడు. డిఎస్పీఓ అడిషనల్ ఎస్పీఓ రిటైర్ అయ్యాడు. ఏం బాబు బళ్ళల్లో వచ్చేస్తావా కొడుతున్నావా అని అడుగుతుంటారు. ఏం చేస్తారు పోలీస్కి అలా కూర్చున్నప్పుడు ఎవడరా కారు గుద్దేశాలని అనగానే ఆవేశం వచ్చింది. పట్టుకో కారు అని వీడు వచ్చి వదిలేండి వదిలేండి అంటే అలా ఉంటాడు. సెటిల్మెంట్ చేసుకునే మనిషి కాదా సార్, మంచిగా డబ్బుల గురించి కాదు, కోపం వచ్చింది ఎక్కడో వెళ్ళి రాజీ పడిపోతారా అంటే. ఏడాది పూర్తవగానే ఈ ప్రభుత్వం ఏడాది ఏమంటారు దాన్ని రిపోర్ట్ ఇచ్చేవాడిని సుబ్రహ్మణ్య వేదాల్లో. ఇప్పుడు సుబ్రహ్మణ్య వేదాల్లో రిపోర్ట్ ఇచ్చారు, ఓట్లు లేదు కానీ ఖచ్చితంగా నా రిపోర్ట్ ఇస్తాను. పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదని మళ్ళీ పెట్టారు. స్పందించేలా చేయండి, కొంచెం ఎక్కువ చూపించారు అనుకోండి. కొంచెం ఈటీవీ ఏబిఎన్ TV5 కొంచెం ఎక్కువ చూపించారనుకోండి. అప్పుడు ఇదేంటే ఇంటి కూడా చూపిస్తున్నారని. అదే ఇప్పుడు దాకా చేసింది అదే కదండి. అసలు నాకు ఆ బొంబాయి పేపర్ రానివ్వండి, లార్జర్ ఇష్యూ ఇది. నిజంగా రేపు జరిగితే రేప్ విక్టిమ్ని ఇలా చేయగలిగితే ఎందుకంటే ఇంక ప్రభుత్వాలు, అది జగన్ ప్రభుత్వం అని చంద్రబాబు ప్రభుత్వం అని అలా ఈయనే మన పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు. వకీల్ సాబ్ చూసారా? అందులో ఏంటి కన్సెంట్. ఎవరైనా సరే అమ్మాయి రెగ్యులర్ గా బ్రోకల్ వృత్తిలో ఉన్న అమ్మాయి అయినా సరే అతను బుక్ చేసుకుని డబ్బులు పే చేసి తీసుకెళ్లి సెక్స్ కోసం అని పట్టుకెళ్ళిన అమ్మాయి అయినా సరే కన్సెంట్ లేదు అంటే కుదరదు. అదే జడ్జిమెంట్ అందులో.
అదే ఈయన పవన్ కళ్యాణ్ గారు వాదించాడు. నిజమది, అది కరెక్ట్, లాలో కరెక్ట్. అది భార్య అయినా సరే కన్సెంట్ లేదు అంటే తీసుకెళ్లి రేప్ చేసుకుని బుక్ చేసి లోపలేస్తారు. అది లా.